అడవుల్లో సహజ సిద్ధంగా దొరికే ఇప్ప పువ్వులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మేడారం మహాజాతరలో భక్తులకు ప్రసాదంగా ప్రభుత్వం ఇప్ప పువ్వు లడ్డూలను అందించనుంది. మేడారంలో ప్రసాదంగా భక్తులంతా బెల్లాన్ని స్వీకరిస్తారు. మేడారం మహాజాతరలో ఈసారి భక్తులకు ఆరోగ్యకరమైన మరియు సాంప్రదాయకబద్ధమైన ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డూలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ ప్రాంతంలో సహజంగా దొరికే ఇప్ప పువ్వులో పోషక విలువలు అపారంగా ఉంటాయని, ఈసారి జాతరలో భక్తులకు ప్రసాదంగా ఈ లడ్డూలను అందజేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ లడ్డూల తయారీ ద్వారా సుమారు 500 మంది మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. స్థానిక మహిళలు స్వయంగా ఈ ప్రసాదాన్ని తయారు చేయడం ద్వారా వారికి ఆర్థిక చేయూతను అందించడమే కాకుండా నాణ్యమైన మరియు స్వచ్ఛమైన ప్రసాదం భక్తులకు అందుతుంది. ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు ప్రసాదం కూడా గుడి ముందు గుడి తర్వాత సమ్మక్క సార్లమ్మ చిన్నతనంలో మా చిన్నతనం వరకు కూడా తిని బతికింది ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వును మరి అద్భుతంగా మా మహిళా సంఘాలు లడ్డుగా చేస్తా ఉన్నారు. చాలా ఆరోగ్యవంతమైంది. మరి సి విటమిన్ ఉంది. సో అందులో కొంచెం బెల్లము ఇప్ప పువ్వు కలిపి చేసినటువంటి కూడా ఈసారి సమ్మక్క సార్లమ్మకి ఇష్టమైన ఇప్ప పువ్వు లడ్డును కూడా ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. గిరిజన సంస్కృతిలో భాగమైన ఈ పువ్వును ప్రసాదంగా మార్చడం ద్వారా అటు భక్తులకు ఆరోగ్యాన్ని, మరోపక్క గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేయాలనే ప్రభుత్వ సంకల్పం ఇందులో కనిపిస్తుంది. ఈ ఇప్ప పువ్వు లడ్డు ప్రసాదం తయారీ ప్రక్రియ కేవలం ఆధ్యాత్మిక అంశమే కాకుండా సామాజిక మార్పు కూడా వేదికగా నిలుస్తుంది. జాతర సమయంలో స్టాల్స్ ఏర్పాటు చేసి మేడారంలో ఈ లడ్డూలను విక్రయించనున్నారు. మేడారానికి భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేడారంలో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది.